నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈరోజు పలు పోలింగ్ బూత్లలో ఓట్లు వేసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఉదయం 7 గంటల నుంచి మహిళలు హాజరయ్యారు. కొన్ని పోలింగ్ బూత్లు మినహా అన్ని పోలింగ్ బూత్లలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. కొన్ని చోట్ల జనాలు పెద్ద ఎత్తున క్యూలు కట్టి తమ అభిమాన నాయకుడిని గెలిపించుకునేందుకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మున్సిపల్ కార్యాలయం 165 నెంబర్ గల బూత్ లో సుమారు 2 గంటల పాటు వచ్చిన ఓటర్లు క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ పోలీసు ఒక్కరే ఉండడంతో మరో లేడీ కానిస్టేబుల్ కూడా లేకపోవడంతో ఇష్టానుసారంగా మహిళా ఓటర్లంతా రావడంతో దుమ్మిగా మారింది. పోలీసులు కాసేపటికి సమస్యను పరిష్కరించారు. ఎన్నికల అధికారులు ఈ ఎన్నికలు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం ఓటర్లు సంతోషిస్తున్నారు. ఓటర్లు పెరగడంతో మధ్యాహ్నం 4 గంటల వరకు అధికారులు భోజనంకు వెళ్లకుండా ఓటింగ్ డ్యూటీలో ఉండడం, పోలింగ్ బూత్ల వద్ద మంచి నీటి సౌకర్యం, వృద్ధులకు నడవలేని వారి కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు అందరిలో ఆనందాన్ని నింపారు. ముఖ్యంగా మహిళలు ఉదయం 7 గంటల సమయానికే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇష్టపడ్డారు. ఈసారి ఓటింగ్ పెరిగేటట్టు కనిపిస్తుంది. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటింగ్ వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్ పోలింగ్ కేంద్రానికి విచ్చేశారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ ద్వారా ఏ కేంద్రంలో ఎలా ఓటింగ్ జరుగుతుందని, ఎక్కడ సమస్య ఉందో వేగంగా గుర్తించి అలాగే స్పందించి నివారణ చర్యలను జిల్లా ఎన్నికల అధికారి చేపట్టారు. పోలీసులు కూడా ఓటర్లకు తమ సహకారం అందించారు. ఈసారి ఓటింగ్ శాతం పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులు అమలు చేయడంలో ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సజావుగా జరిగేలా పోలీసులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని రేంజ్ డీఐజీ విశాల్ గున్ని అన్నారు. జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరిగేలా టెక్కలి మండలంలో టెక్కలి బోర్గం పోలింగ్ కేంద్రాల వద్దకు స్వయంగా రేంజ్ డీఐజీ విశాల్ గున్ని ఐపీఎస్ సందర్శించి అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్లు పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. వారికి తగు సూచనలు ఇచ్చి ఎటువంటి గొడవలకు త్రోవ లేకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే శ్రీకాకుళంలో పిఎస్ఎన్ఎం స్కూల్లోను ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగే పోలింగ్ సరళిను ఆయన పరిశీలించి అక్కడ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సరిగ్గా ఉదయం 5 గంటలు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ పోలింగ్ రోజు పర్యవేక్షణ కోసం నియమితులైన 600 మంది సిబ్బంది అప్పుడే ఒక్కొక్కరిగా చేరుకుంటున్న సమయం జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ ఒక్కసారిగా అందరితో పాటే చేరుకోవడం, క్షణాల్లో అందరినీ కార్యోన్ముఖులుగా చేసి నేరుగా రంగంలోకి దిగడం చకచకా జరిగిపోయాయి. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెల్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ పర్యవేక్షించారు. ఉదయం 5 గంటలకే కంట్రోల్ రూమ్కు చేరుకున్న ఆయన వెంటనే ఆయా పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ జరుగుతున్న తీరును తొలుత గమనించారు. 1-2 చోట్ల ఈవీఎంలలో సాంకేతిక లోపాలను గురించి తెలుసుకుని గరిష్టంగా 15 నిమిషాల్లోనే వెంటనే కొత్త వాటిని అక్కడ ఏర్పాటు చేయడంలో సఫలీకృతమయ్యారు. పోలింగ్ సరిగ్గా ఉదయం 7 గంటలకే ప్రారంభం అయ్యేలా ఎక్కడా 5 నిమిషాలు కూడా ఆలస్యం అవ్వకూడదని ఆయన చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇచ్చింది. రోజంతా ఎక్కడా ఈవీఎంలలో సాంకేతిక లోపం అనే పదమే లేకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడంలో ఆయన మార్క్ సృష్టించగా, పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ కోసం ఆయన ముందుగా ఏర్పాటు చేసిన నోడల్ అధికారులంతా వారి వారి విధుల్లో క్రియాశీలకంగా పనిచేస్తుండడంతో ఎక్కడా లోటుపాట్లు జరిగినా, చిన్నపాటి పొరపాట్లు తలెత్తినా కమాండ్ కంట్రోల్ రూమ్కి సమాచారం ఇట్టే చేరిపోయేది. చివరకు చెదురుముదురు ఘటనలను సైతం ఆయన సీరియస్గా తీసుకున్నారు. సెక్టార్ అధికారులను, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ కనిపించారు. పొందూరు మండలంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ విషయాన్ని అధికారుల కంటే ముందే ఆయనే నేరుగా సమాచారం తెప్పించుకోవడంలోనూ, సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేసేలా చేసింది. వెబ్కాస్టింగ్లో పోలింగ్ కేంద్రంలో ఎవరైనా సెల్ ఫోన్లతో ప్రవేశించినా, అనుమానాస్పదంగా కనిపించినా, క్యూలైన్ల నిర్వహణ సరిగ్గా లేకపోయినా స్క్రీన్ మీద చూసిన వెంటనే పోలింగ్ స్టేషన్ నెంబర్ నమోదు చేసుకుని నేరుగా ఆర్వోలతో మాట్లాడుతూ సూచనలు ఇస్తూ అప్రమత్తం చేస్తూ కనిపించారు. క్యూలైన్ల నిర్వహణ సైతం పోలింగ్ స్టేషన్ల వారీగా పరిశీలిస్తూ ఎక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా చొరవ తీసుకోగలిగారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలలో వస్తున్న వార్తల వివరాలను, స్క్రోలింగ్లను గురించి ఎంసీలు కమిటీలను అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూమ్ వెలుపల ఏర్పాటు చేసిన పోలింగ్ శాతాన్ని, ఇతర సమాచారం తెలుసుకునే సిబ్బంది దగ్గరికి ప్రతి అరగంటకు తానే స్వయంగా బయటకు వెళుతూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపగలిగారు. ఓటర్ హెల్ప్ లైన్ కోసం నిర్దేశించిన 1950కి వస్తున్న ఫిర్యాదులను గురించి ప్రతి గంటకు నివేదిక రూపంలో తెప్పించుకొని 100% ఓటర్కు సహాయపడేలాగా సూచనలు జారీ చేశారు. సెక్టర్ అధికారుల వాహనాలు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నది జీపీఎస్ ద్వారా తెలుసుకొని సమయానుకూలంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వైపు వాటిని పంపిస్తూ పదే ఫోన్లో తీరిక లేకుండా మాట్లాడుతూ కనిపించారు. మొత్తానికి ఎన్నికలను ప్రశాంతంగా ముగించడంలో జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ సఫలమయ్యారు.
శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈరోజు పెద్దపాడులోని పోలింగ్ బూత్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి బయటకు వచ్చాక ఆయన సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓటర్లు చైతన్యవంతులై ఓటు వేసేందుకు తరలి వస్తున్నారని, ఇది శుభ పరిణామమని మంత్రి అన్నారు. అలాగే గొండు శంకర్ ఆయన గ్రామంలో తన హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ కూడా వారి గ్రామంలో పోలింగ్ కేంద్రానికి భార్య తల్లితో కలిసి వెళ్లి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే స్పీకర్ ఆయన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలాస నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి గౌతు శిరీష ఆమె భర్తతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ పిలుపునిచ్చారు. గ్రామీణ మండలం కిష్టపేటలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బూత్ లో తొలి ఓటు వేసి పోలింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఓటర్ పండుగను ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూటమి బూత్ ఇన్ఛార్జీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పలు కేంద్రాలను సందర్శించిన శంకర్ పోలింగ్ సరళిని పరిశీలించారు. పాతపట్నం అసెంబ్లీ సమస్యాత్మక గ్రామాలు అయిన కృష్ణాపురం, పొడుగుపాడు పోలింగ్ బూత్లను భాజపా జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు సందర్శించారు. అక్కడి పోలింగ్ పరిస్థితి, పోలింగ్ జరిగిన శాతం అధికారులకు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ కూటమి అభ్యర్థి మామిడి గోవింద్ అనుకోకుండా తారసపడడం అనంతరం కొన్ని గ్రామాలను కలిసి తిరిగారు. గతంలో కంటే అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడం చూస్తుంటే ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని తెలుస్తోందన్నారు. బొర్రంపేట గ్రామంలో మధ్యాహ్నం 1 గంటకే 71% ఓట్లు నమోదు అయ్యాయి. అయితే తాను శ్రీకాకుళం నియోజకవర్గంలో గుజరాతీపేట వరం మున్సిపల్ హై స్కూల్లో తన ఓటుకు వినియోగించుకున్న ప్రకటనలో వెల్లడించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా నరసనపేట గ్రామానికి చెందిన ఆరంగి సరస్వతమ్మ దర్శించుకున్నారు. తదుపరి వారి భర్త జ్ఞాపకార్థం శాశ్వత అన్నదానం పథకం నిమిత్తం ₹1,00,000 ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తికి చెక్ రూపంలో అందజేశారు. వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారు. ఇప్పిలి పంచాయతీ పరిధిలో పోలింగ్ సారని పరిశీలించేందుకు వెళుతున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ ను మార్గ మధ్యంలో వైకాపా వర్గీయులు అడ్డగించినట్లు శంకర్ వర్గీయులు ఆరోపించారు. గ్రామంలోకి వెళ్లనీయకుండా వాహనాన్ని అడ్డుకొని ముందుకు కదలనీయలేదు. దీనితో గొండు శంకర్ వర్గీయులు వారితో సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో గొండు శంకర్ వారు తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీనితో పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా గుండు శంకర్ మాట్లాడుతూ వైకాపా రౌడీ యుద్ధానికి అడ్డు లేకుండా పోయిందని, ఎన్నికల రోజున కూడా ప్రతిపక్ష అభ్యర్థిని అడ్డగించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచెట్టన్నారు. వారి అరాచక పాలనకు స్వస్తి పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. స్వచ్ఛందంగా ఫౌండేషన్ పేరిట సేవలు అందిస్తున్న సాయి శివతేజలు సమాజంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని శ్రీ సూర్య డెంటల్ వైద్యశాల అధినేత డాక్టర్ చౌదరి రాజేష్ బాబు అన్నారు. వేసవి దృష్ట్యా నగరంలో పలు ముఖ్య కూడలిలో గత నెల రోజుల నుండి జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఆలోచింపజేస్తున్నాయని, ఎవరైనా 1 రోజు 2 రోజులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని, అలాంటిది ఏకదాటిగా నెల రోజుల నుండి ప్రజల దాహార్తిని తీర్చడం కష్టతరమని, ఇదొక గొప్ప వరమన్నారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఎవరైనా నిజంగా నిరుపేదలై ఉండి దంత సమస్యలతో బాధపడితే తప్పకుండా పూర్తి ఉచితంగా పరీక్షలు చేసి మందులను కూడా అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. జిల్ చేస్తున్న సేవలు విస్తృతం కావాలని జిల్ ఫౌండేషన్ అధ్యక్షులు జాడసాయి, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఉపాధ్యక్షులు వర్లం శివతేజలను వైద్యులు రాజేష్ బాబుతో పాటు వక్తులు అభినందించారు. కార్యక్రమంలో శ్రీ సూర్య డెంటల్ వైద్యశాల సిబ్బంది, జిల్ సభ్యులు అఖిల్ వర్మ, వెంకట్రావు ఉన్నారు. అంతర్జాతీయ నర్సు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం జెమ్స్ ఆసుపత్రి ఆవరణలో నర్సుల దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సుల సేవలు కొనియాడుతూ వారిని సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జెమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ లలిత మాట్లాడుతూ నర్సుల ప్రేమ నిబద్ధతతో పనిచేసినప్పుడే రోగులకు మేలు జరుగుతుందని సూచించారు. కళాశాల అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్, డాక్టర్ అంబేద్కర్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ శిఖ అక్వేష్, బొలినేని మెడ్ స్కిల్ సెంటర్ హెడ్ నాగేశ్వరరావు, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. నర్సుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులు నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే యాజమాన్యం ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పాత శ్రీకాకుళం టీపీఎంఎస్ స్కూల్ ఆవరణంలో పోలింగ్ పరిస్థితులను జిల్లా ఎన్నికల అధికారి ఆరా తీశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రానికి విచ్చేసి జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్కు ఎన్నికల స్థితిగతులను, వైకాపాకు చెందిన నాయకులు, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్, అధికారులు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రజలంతా వేకువజాము నుంచే జోరుగా వచ్చి ఓట్లు వేస్తున్నారని, కలెక్టర్ చేపట్టిన క్రియల వలన ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్తో శ్రీనివాస్ అన్నారు. ఆరోగ్యానికి సిరి కలిగించే సిరిధాన్యాల్లో అరికల గొప్పతనాన్ని తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అరికల ఆరోగ్య రహస్యాలను ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే వారి ఆరోగ్యాన్ని గాలికి వదులుతున్నారు. తినడానికి కూడా సమయం లేక ఏవో పిజ్జా, బర్గర్ వంటి వాటిని ఆర్డర్ పెట్టి కడుపును నింపుకుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్ మాయలో పడి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను దూరం పెట్టడం వల్ల ఎన్నో సమస్యలకు గురవుతున్నారు. పూర్వకాలంలో మన పెద్దవారు పొలంలో పండించిన చిరుధాన్యాలు అనగా కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు ఎంతో విరివిగా ఉపయోగించేవారు. అందుకే వారికి 80-90 ఏళ్ళు వయసు వచ్చినప్పటికీ ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నారు. ఈ ధాన్యాల విషయానికి వస్తే అరికెలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అరికెలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. అధిక పోషక విలువలు కలిగి ఉండడం వలన పిల్లలకు మంచి ఆహారం, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిహిత ఆహారం క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కూడా నివారిస్తాయి. అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో కూడా ఉంచుతుంది. పరుగు పందాలలో పాల్గొనే వారికి మంచి శక్తి కూడా ఇస్తుంది. అరికెలలో అధిక మొత్తంలో ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలోనే ఈ పోషకాలు మనకి సరైన ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు కొద్ది పరిమాణంలో అరికెలు మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ క్రమంలోనే మనకు బరువు తగ్గడానికి కూడా అరికెలు ఎంతగానో దోహదపడతాయి. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే వారికి నెలసరి సమస్యలు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపు చేయడానికి దోహదపడతాయి. అదేవిధంగా టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడిన వారికి అరికెలు తినిపించడం వల్ల తొందరగా విష జ్వరాల నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటిని ఇతర పప్పు దినుసులతో కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పుష్కలంగా ఉన్న పీచు పదార్థం వలన బరువు తాగడానికి మంచి ఆహారం. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే బాధల ఉపశమనానికి, వాపులు తగ్గడానికి అరికెలు మంచి ఆహారం. వాత రోగాలకు, ముఖ్యంగా కీళ్ళ వాతవానికి, ఋతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి నరాల బలానికి అరికెలు మంచి ఆహారం. అరికె పిండిని వాపులకు పైపోతగా కూడా వాడతారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పంటకు ఆకలిని చూసే కళ్ళు ఉంటాయి, అడవులకు కాలుష్యము వినే చెవులు ఉంటాయి. మనిషికి మాత్రం ఆ రెండు కనిపించని వినిపించని మనస్సే ఉండును. సత్యమే సనాతనమైనది. క్రొత్తది ఎప్పటికీ తప్పే. తాత్కాలికంగా ఉపయోగపడినా ఎప్పటికైనా కీడే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.